హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవిత్ర థాట్స్. ఈరోజు మా తోటలో అల్లనేరేడుకాయలు కోయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ కోత అండి, మార్చి లాస్ట్లోకే వచ్చింది. ఈ కాయలు చాలా జాగ్రత్తగా కొయ్యాలండి. అవి కింద పడ్డాయనుకోండి పనికిరావు, పగిలిపోతాయి. అందుకు చూసుకొని కొయ్యాలి. మాడి తోటలో చాలా కలుపు ఉంది కదండి, అందుకని సేద్యం చేయడానికి ఉదయాన్నే మా బావగారు వచ్చారనమాట. తర్వాత మేము అన్నం తీసుకొని వచ్చాము. ఇంకా కాసేపు అన్నం తినికి మా బావ వెళ్తే మా ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు సేద్యం చేయలేదనుకోండి ఈ కలుపు అంతా ఇత్తనాలు అయ్యి చాలా ఎక్కువైపోతుంది అనమాట కలుపు. అందుకు చేస్తున్నారండి. ఇంకా టైం ఉందన్నమాట. మాడికాయలు ఇంకా అక్కడక్కడ ఉన్నాయి, అయినా కూడా ఇదంతా ఎక్కువ విత్తనాలు వస్తాయని చెప్పి చేసేస్తున్నారు. మేము కూడా వేరే తోటలో మాడికాయలు ఉంటే కొంచెం ఊరగాయ పెట్టుకుందామని వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళి కొన్ని కాయలు కోసుకొచ్చుకుందామని వెళ్తున్నాము. చూడండి ఎంత కలుపు ఉందో. ఆల్రెడీ 2 సైడ్లో చేశారనమాట, ఇంకా మధ్యలో చేస్తున్నారు. ఎంత కలుపు ఉందో చూడండి. ఇది మళ్ళీ డ్రిప్పులు మధ్యలో మర్చేసి ఇట్లు అడ్డడ్డం కూడా చేస్తారండి. అప్పుడు నీట్గా అయిపోతుంది. ఇంకా చెట్ల కింద కొంచెం ఉంటుందన్నమాట, ఆ కొంచెం తర్వాత తీయించుకోవచ్చు. వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, ఆ లోపు ఈ సేద్యాలన్నీ చేసుకుంటే సరిపోతుందండి. లేకపోతే ఇవి అన్ని గింజలన్నీ రాలుతాయి అన్నమాట. చాలా కలుపు ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ కూడా మొలుస్తుందండి. తీస్తా ఉండు 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 తోలా కవి ఎందుకు రాగా హరీష్ పదం. పద వస్తాంప మళ్ళీ ఇటు పద. ఎక్కువ తెలుస్తుంది పోరా పై ఎంత పై. భద్రమిగా వారం వస్తున్నావు కింద పెట్టాడే. జీడి కారుతుంది, జీడి కారకుండా వద్దది. పీక్ 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 పీకు. రేపు జీడి కారుతుందేమో, జాగ్రత్త. పెట్టు కింద పెట్టు. చాలే నేను ఊరగాయ కోసమని బెంగళూరు కాయలు కోసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ కాయలతోనే నేను ఊరగాయ పెడతాను. తోటలోకి ఎక్కువ అవసరం ఉంటుందండి మాకు, అందుకని ఈ కాయలతోనే పెడతాను. వేరే చిన్నాచారికాయలు పెద్దాచారికాయలతో పెడితే చాలా రోజులు నిల్వ ఉంటుంది అనుకుంటా, కానీ ఆ కాయలు మన తోటలో లేవండి. అందుకని నేను ఈ బెంగళూరు కాయలతోనే పెట్టాను. కానీ చాలా టేస్ట్గానే ఉంటుంది, చాలా రోజులు నిల్వ అయితే ఉండదండి, ఉప్పు మెత్తబడుతుంది. పర్లేదు, మనకు కొన్ని రోజులకైనా చాలు అని చెప్పేసి ఈ కాయలతో పెట్టేసుకుంటున్నాను. ఒక 10 కాయలు అట్లా తీసుకొని పెట్టేశాను. తెలుసా, అట్లా వీకినామనుకో జీడి కాగుతుంది. మా అడ కింద ఎలా తంది చూడు పెద్దది. పీకు పీకు.
ఏమంత పెద్ద తోక. ఇక్కడే అల్లనేరేడుకాయలు కోస్తున్నారండి, చూపిస్తాను రండి. ఫస్ట్ ఒళ్ళు కట్టుకొని కింద ఉన్నటువన్నీ కోస్తారండి, చుట్టూ కింద అందినవన్నీ కోస్తున్నారు. ఒక్కో చెట్టుకు 2-3 కలిసి కోస్తున్నారు. తర్వాత కొంచెం పైన ఉన్నవి చీరలు వేసుకొని కోస్తున్నారు. ఆ పైన ఉన్నవి పెద్ద నిచ్చెన లాంటిదో లేదా టేబుల్ లాంటిది తెచ్చుకున్నారు, దాని ఎక్కి కోస్తున్నారు. ఇంకా హాలిడేస్ కాబట్టి పిల్లలంతా వచ్చారనమాట, వాళ్ళ పిల్లలే. గౌరీస్తో ఆ పిల్లలంతా కలిసి కాసేపు ఆడుకున్నారు. ఈ కాయలు ప్యాక్ చేయడం చాలా సున్నితంగా చేసుకోవాలండి. కింద ఒక న్యూస్ పేపర్ వేయాలి, కొన్ని ఆకులు కూడా పీకేస్తున్నారు. తర్వాత దానిపైన కాయలన్నీ ఇలా ఒళ్ళల్లో కట్టుకొచ్చుకొని చిన్నగా నలిగిపోకుండా పోయాలి. ఆ పోసిన తర్వాత మళ్ళీ పైన కొన్ని ఆకులు వేసి దానిపైన మళ్ళీ న్యూస్ పేపర్ వేసి పైన ప్యాక్ చేస్తున్నారండి. ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు నలిగిపోకుండా ఉండేకి ఇన్ని జాగ్రత్తలు తీసుకొని దాన్ని ప్యాక్ చేస్తున్నారండి. చాలా నీట్గా ప్యాక్ చేశారు. అవి వెయిట్ కూడా ఎక్కువ పెట్టరండి, 13 కేజీలు 14 కేజీలు అంతా ఒక్కొక్క బాక్స్కి వేసేసి ప్యాక్ చేస్తున్నారు. ఇవి కొయ్యడం కూడా చూసుకొని కొయ్యాలండి. పచ్చిటి కోసామనుకో మాగవండి, మరుసటి రోజుకు ఎక్కువ ఏం మాగవన్నమాట. చూసుకొని జాగ్రత్తగా కాయను పట్టుకొని చూసుకొని కోస్తున్నారు వాళ్ళు. తొందరగా అయితే పని కాదు, నిదానంగానే చేసుకోవాలి. అవి కాయలు నలిగిపోతే తరంగవు కదా, అందుకు నిదానంగా చేస్తున్నారు. ఒళ్ళల్లో అంతా కేజీన్నర అంతకంటే ఎక్కువ ఉండకూడదన్నమాట. ఎక్కువ బరువు ఉన్నా కూడా ఒళ్ళో నలిగిపోతున్నాయి. కొన్ని తీసుకొచ్చి పోస్తున్నారు. ఆ పిల్లలంతా దాన్ని నీట్గా సర్దుకుంటున్నారండి. ఆ పిల్లలు కూడా అక్కడే కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. ఆ చిన్నపిల్లలు చెట్లెక్కి కొన్ని అందనకాయలు కోస్తుంటే చూశాడు మనోడు. నేను కూడా ఎక్కుతా అని చెప్పి ఎక్కుతున్నాడు. చాలు భయం ఏదో పైకి పోతే. అమ్మో వద్దమ్మా స్వామి. చాలరా రా, ఎక్కినావు కదా, నేను పోతున్నా. ఏంది అది? సపోర్ట్ తోటలో వెలుసుకోపోతారా మళ్ళీ, దాంట్లో ఎక్కుదు. ఇచ్చు కాళ్ళే ఆడుకో. ఏం చేస్తున్నాడు అది? గుడి కడుతున్నావా? అది గుడి, ఆ నుంచి నీళ్ళు ఇట్లా పోతాయా? ఓయమ్మా, ఇంత దూరం వచ్చిందా? బలగట్టినావే.